Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. తెలంగాణలో ప్రకృతి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. అప్పటి వరకు బాణుడి భగభగలతో ఉడికిపోతున్నటువంటి రాష్ట్రం ఒక్కసారిగా కారుమబ్బుల కమ్మేయడంతో వణికిపోతుంది. పగలు నిప్పులు కురిసేటువంటి ఎండలు, సాయంత్రం కాగానే ఉగ్రరూపం దాల్చేటువంటి ఈ దుర్గాలు, పైగా వర్షం. ఇది ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్నటువంటి వింత వాతావరణం. అకాల వర్షం అల్లకల్లోలం సృష్టిస్తుంటే మరోవైపు గాలివాన భీభత్సం సామాన్యుడిని ఆందోళనకు గురి చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా వాతావరణం దోబుచులాడుతోంది. ఒకవైపు వేసవి తాపం తన ప్రతాపాన్ని చూపిస్తుంటే మరొక వైపు ఆకస్మిక వర్షాలు రాష్ట్రాన్ని తడిసి ముద్ద చేస్తున్నాయి. నిన్న సాయంత్రం హైదరాబాద్ నగరం ఒక మినీ చెరువులా మారిపోయింది. గంట సేపు ఏకధాటిగా కురిసినటువంటి వానకు రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళేటువంటి జనం ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని నానా ఇబ్బందులు పడ్డారు. షేక్పేట ప్రాంతంలో ఏకంగా 51.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లోతట్టు ప్రాంతాలలోకి నీరు చేరడంతో జనం రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. కేవలం సిటీలోనే కాదు, చుట్టుపక్కల ఓఆర్ఆర్ చుట్టుపక్కల కూడా చాలా ప్రాంతాలలో ఈ వర్షం బీభత్సం సృష్టించింది. రంగారెడ్డి కానీ, మేడ్చల్, మల్కజ్గిరి జిల్లాలలో కూడా వాన దంచి కొట్టింది. కొన్ని చోట్ల వడగండ్ల వాన కూడా కురిసింది. ఇక ఈరోజు కూడా ఈ గండం పొంచి ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్ నుంచి కామారెడ్డి వరకు దాదాపు 14 జిల్లాలలో ఈదురుగాలులతో కూడినటువంటి వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి మొదలుకొని వికారాబాద్, మెదక్, కామారెడ్డి వరకు దాదాపు 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచేటువంటి ఈదురు గాలులు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం పడే సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అనుకున్నా హ్యూమిడిటీ పెరిగి ఉక్కపోత కూడా భారీగా బాధిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఉరుములు మెరుపులు వచ్చేటువంటి సమయంలో బయటకు తిరగడం అస్సలు మంచిది కాదని కూడా చెప్తున్నారు. ప్రజలకు ప్రభుత్వం, అధికారులు కొన్ని సూచనలు కూడా చేశారు. కీలక సూచనలు: వాన పడేటువంటి సమయంలో లేదా ఈదురు గాలులు వచ్చేటువంటి సమయంలో పొరపాటున కూడా ఏదైనా చెట్ల నీడ కింద మాత్రం ఉండకూడదు. ఇది ప్రాణాంతకరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పాత భవనాల దగ్గర, హోర్డింగ్ల దగ్గర కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండడం ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంది. విద్యుత్ తీగలు కూడా తెగిపడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కరెంటు స్తంభాలకు కూడా దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పొలాల్లో పనిచేసేటువంటి రైతులు మెరుపులు వచ్చేటువంటి సమయంలో చెట్ల కిందకు వెళ్లకుండా సురక్షిత ప్రాంతాలలో ఉండాలి. రాబోయే 2-3 రోజులు కూడా ఇలాంటి వాతావరణమే ఉండేలా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి తమను తాము కాపాడుకోవాలి. వాతావరణంలో వస్తున్నటువంటి ఈ మార్పులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పుడు చాలా అవసరంగా మారింది. ఎందుకంటే ఇది సాధారణంగా పడుతున్నటువంటి వర్షం కాదు, వడగండ్లతో కూడుకున్నటువంటి భారీ ఈదురుగాలుల నేపథ్యంలో వస్తున్నటువంటి వర్షం. కాబట్టి ఇది ప్రమాదకరమైనటువంటి వర్షంగా చెప్పవచ్చు. సాధారణ వర్షాలు పడ్డప్పుడు కొంత వరద ప్రవాహం మాత్రమే మనకు కనిపిస్తుంది ఎక్కువగా అయితే, కానీ ఇది ఈదురుగాలులు, వడగండ్ల వర్షంతో పాటు పిడుగులు పడేటువంటి అవకాశంతో ఉన్నటువంటి ఒక ఉగ్రరూపమైనటువంటి వర్షం. కాబట్టి కొంత ఈ వర్షం మొదలైనప్పుడు, ఆ గాలులు వీచినప్పుడు ఇంట్లో జాగ్రత్తగా ఉండడమే ఉత్తమం అంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇంకా 2-3 రోజుల పాటు ఇలాంటి ప్రభావమే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక జిల్లాలపైన ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ మాత్రం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది.